హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు ఎపిసోడ్ 87కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మనం ఇప్పుడు మొదలు పెడదాం. భగవద్గీత 8వ అధ్యాయము 12వ శ్లోకము. ఓకే. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్త్యాధాయాత్మాన ప్రాణం ఆస్థితో యోగధారణం. చిన్న చిన్న పదాలను పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్త్యాధాయాత్మాన ప్రాణం ఆస్థితో యోగధారణం. తాత్పర్యమేమనగా సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి, అంటే 11 సర్వ ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియము మూసి మనసును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మధ్యాన చేస్తూ ఉన్నవాడు, ఆలోచన రహిత స్థితిలో ఉండి ధ్యానం చేసేవాడు. ఇంద్రియాలను క్లోజ్ చేశాడు, మరి మనసుని కూడా ఆలోచన రహిత స్థితిలోకి తెచ్చుకున్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టాడు. మరి ధ్యానం చేయగా ఏమైపోతుంది, ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి, సహస్రారం అంటే ఇక్కడ ఓకే, ఏకాగ్ర చిత్తంతో అంటే బయట ఏ యొక్క ఆలోచనలు లేని స్థితి, ఆత్మ ధ్యానం చేస్తూ, అంటే ఏ లోపలికి ప్రయాణం చేస్తుంటే ఎవరితో ప్రయాణం చేస్తున్నట్లు, ఆత్మతోనే కదా. ఆత్మ ధ్యానం చేస్తూ ఉన్నవాడు అని అర్థము. మరి ధ్యాన వివరణ చూద్దాం. ఇంకా మనకు లోతుల్లోకి ఏ విధంగా ఆలోచించాలి, మన సాధనలో ఏ విధంగా మనము పరిపూర్ణలం కావాలి అని గురువుగారు మనకి వివరణ ఇచ్చారు, చూద్దాం. ఇంద్రియాలు మనసుతో బాహ్య విషయ లాలసత అనే విక్షేపాలను కలిగించి, అంటే ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనసులో మరి ఇంద్రియాలు చూసే కదా, గత శ్లోకంలో చూసుకున్నాము, ఇవి భటుల లాంటివి. జ్ఞానేంద్రియాలు పొయ్యి చూశాయి, మనసుకు చెప్పాయి, రాజు లాంటి వాడు. వాటితో పాటు మనసుకు ఏమైపోయింది, కోరిక అనేది, ఆలోచన అనేది మొదలైంది. మరి ఆ మిగతా భటులు ఎవరు, కర్మేంద్రియాలు, వాటికి పనిని పురమాయిస్తాడు అని చెప్పుకున్నాం కదా. ఇంద్రియాలు మనసుతో బాహ్య విషయ లాలసత అంటే కోరికలు అనే విక్షేపాలను అంటే ఆకర్షణ కలిగించి మనసును కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం కలవి. ఇంద్రియాలకు అంత యొక్క శక్తి ఉంది, మనసుని కూడా తమ వెంట బయటికి తీసుకుపోయే సామర్థ్యం కలవి. ఆ మనసును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మ వైపుకు తిప్పాలి. ఆ మనసును ఏం చేయాలా, ఇంద్రియ అనుభవాల నుండి, ఇంద్రియాలు ఏం చేసినాయి, ఇది బాగుంది, అది బాగుంది, అవి ఇవి వింటాయి, ఏదో ఒకటి ముక్కుతో వాసన పిలిస్తే అది తిందాం, ఇది తిందాం అనిపిస్తుంది. కళ్ళు చూస్తాయి, అక్కడి పోదాం ఇక్కడ పోదాం అనిపిస్తుంది. చెవులు ఎవరో నీ గురించి అన్నారు, వాళ్ళని పోయి మరి పేచి పడదాం అనిపిస్తుంది. ఇంద్రియాలవి గ్రహించడం, జ్ఞానాన్ని గ్రహించడం. మరి ఆ మనసు ఇంద్రియ అనుభవాల నుండి మరల్చాలంటే ఏం చేయాలి, ఆత్మ వైపుకు తిప్పాలి. అంటే ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు ఇంద్రియాల గేట్లు మూసేసాయి అంటే మనసుకి ఇన్ఫర్మేషన్ పోదు, ఆటోమేటిక్గా తను కూడా మన లోపలికి ఆత్మ వైపు ప్రయాణం చేస్తూ వస్తుంది. గది కిటికీలు తెరిచి ఉంచితే దీపం ఆరిపోతుంది, అంతే కదా. మనం దీపం పెట్టి కిటికీలు తెరిచామంటే ఏమవుతుంది, ఆ గాలికి దీపం ఆరిపోతుంది. ఇంద్రియాలను మూయకపోతే మనసు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అవి మనం విచ్చలవిడిగా విడిచేసినాం. అందుకని ఏమేమైపోతుంది, మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాం. మనము ముందు ఎవరిని షట్ డౌన్ చేయాలా, ఇంద్రియాలను షట్ డౌన్ చేయాలి. అందుకని కళ్ళు మూసేసుకుంటున్నాం, ముక్కుకేమో శ్వాస మీద ధ్యాస పెట్టాం, కాళ్ళు చేతులు కట్టేసాం, నవరంధ్రాలను లాక్ చేసాం. హాయిగా మనం అన్నిటిని వదిలేసి మనసు ఏ ఆలోచనలు ఇస్తున్నా కట్ చేసి శ్వాస మీద ధ్యాస మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటే దానికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు మనసుకు. అది చచ్చినట్లు ఏమవుతుంది, తను ఏ ఆలోచనలు లేకుండా అలా ఉండిపోతుంది. ఓకే, ఆ విషయాలు ఇక్కడ చక్కగా మనకి ప్రస్తావిస్తున్నారు గురువుగారు. ఇంద్రియాలను ముయ్యకపోతే మనసు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనసు కూడా మనసు పుట్టే హృదయంలో లయమైపోతుంది. మనసు పుట్టేది ఎక్కడ, ఆలోచనలతో.
మరి ఎక్కడ ఆలోచనలు పుడుతున్నాయి? ఇంద్రియాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల. ఇంద్రియాలని మూసేస్తే ఏమైతుంది? వాటికి నాయకత్వం వహించే మనసు. ఇంద్రియాలు చూసాయి, అవి ఏమి ఇంక అయిపోయింది, చూసేదాని పని అయిపోయినాయి. చూసినదంతా బాగుంది, బాలేదని ఆలోచనలు మొదలయ్యాయి. అది మనసు పని. ఆ మనసు ఏదైతే నాయకత్వం వహిస్తుందో ఆ మనసును కూడా ఏం చేస్తున్నారు? మనసు ఎక్కడైతే పుడుతుందో, మనసు ఎక్కడ పుడుతుంది? ఆలోచనలలో పుడుతుంది. ఆ మనసు పుట్టే హృదయంలో లయం అయిపోతే ఆలోచన రహిత స్థితి అంటే మీ మనసును కట్ చేసేస్తున్నావు, నువ్వు లయం చేసేస్తున్నావు. ఆ మనసును ఏం చేస్తున్నావు? కలిపేస్తున్నావు. అది పైకి రాకుండా, ఆలోచనలు రేకెత్తించకుండా చేస్తున్నాం శ్వాస మీద ధ్యాస పెట్టి. ఏం మాస్టర్స్? ప్రాణం అంటే శ్వాస. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే, శ్వాసను తదేక దీక్షతో అదే దీక్షతో ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తుంటే ఏకాగ్ర చిత్తం అంటే మన మనసు ఎలా ఉంటుంది? ఏకాగ్రత కలుగుతుంది, బయటవి కలగవు. బాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక పని చేస్తూ ఉంటే ఇంకొక పని మీద మనకి ధ్యాస ఉండదు. మీరు ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు, లేకపోతే సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటారు. మీ టీచర్ ఇచ్చిన హోంవర్క్ గుర్తొస్తుందా? లేకపోతే రేపు ఉన్న ఎగ్జామ్ గుర్తుకొస్తుందా? లేకపోతే మీ ఫ్రెండ్ నీ దగ్గర నుంచి తీసుకునేటువంటి ఏదైనా ఒక బుక్కో, పెన్సిలో, పెన్నో లేకపోతే ఏదైనా గుర్తుకొస్తుందా? రాదు. నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తుంటావు, లేకపోతే ఆఫీస్లో ఒక మీటింగ్లో ఉంటావు, నువ్వే దానికి హెడ్గా ఉంటావు. ఆ వర్క్లో ఉన్నప్పుడు ఇంటికి సరుకులు తీసుకురావాలి, నా వైఫ్ ఇది చెప్పింది అది చెప్పింది అనే ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక పని శ్రద్ధతో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ పడిపోతాయి. అలానే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే మిగతావన్నీ పడిపోతాయి, ఆలోచన రాదు. ఆలోచన రాలేదంటే మీ మనసు పడిపోయింది అక్కడ అని అర్థం అనమాట. ఏం మాస్టర్స్, అర్థమైంది కదా? శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్పారు గురువుగారు అంటే, నీ మనసుని నువ్వు ఏకాగ్రతంలోకి, అందుకనే ఏకాగ్ర చిత్తంతో అన్నారు. చిత్తం అంటే మనసు. ఏ దాని మీద ధ్యాస ఉంది మనసుకు? శ్వాస మీద ఉంది. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వచ్చే శ్వాసను గమనిస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తున్నప్పుడు మిగతా విషయాల మీద ఆటోమేటిక్గా శ్రద్ధ లేదు. అప్పుడు మన చిత్తం ఏమైపోతుంది? ఆత్మ వైపు అడుగులు వేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంత తానుగా భ్రూమధ్యంలో స్థితమవుతుంది. భ్రూమధ్యంలో అంటే ఏం చెప్పుకున్నాము? ఈ రెండు కనుగొమ్మల మధ్య అని చెప్పుకున్నాము, అవునా? ఇంద్రియాలు మనసులో లయమైపోయి, ఇంద్రియాలు ఏమైపోయినాయి? మనసులో లయమైపోయినాయి. ఏ ఆలోచనలు లేవు. అవి కూడా కళ్ళు తెరిస్తేనే కదా ఇన్ఫర్మేషన్లు వచ్చేది. లయమైపోయి మనసు అంతర్ముఖమైపోయింది. మనసు ఏమైపోయింది? అంతర్ముఖమైన. మనసు అనేది ఆలోచన పుడితేనే మనసు ఉన్నట్టు. మనసు ఏ ఆలోచన లేదంటే అంతర్ముఖమైపోయింది. ఓకే. చిత్త వృత్తుల నిరోధం జరిగింది. చిత్తము అంటే మనసు, ఓకే. వృత్తులు అంటే ఆలోచనలు. చిత్త వృత్తులు నిరోధం జరిగిందంటే మనసులో ఏ ఆలోచన లేని స్థితి. పత్రి సార్ అనేవారు, ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. చిత్త వృత్త నిరోధం అంటే ఏ ఆలోచనలు లేని స్థితి. చిత్త వృత్త నిరోధం అంటే అర్థం కాదు. ఆలోచన రహిత స్థితి అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి ఏం జరుగుతుంది అంతర్ముఖమైనప్పుడు మనసు అంటే? చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తులు అంటే చిత్తము అంటే మనసు, వృత్తము అంటే ఆలోచనలు. మరి ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తుంటే మరి ఏకాగ్ర చిత్తంతో ఏమైపోయింది? చిత్తవృత్తులు నిరోధించబడ్డాయి. అది మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమి టెక్నిక్. ఎక్కడ మనసు పని చేయకుండా పోవడానికి గల కారణాలు ఏమి అంటే, ముందు ఇంద్రియాలు షట్ డౌన్ అయిపోయాయి. మరి ఎప్పుడైతే ఇంద్రియాలు పడిపోయినాయో మనసు ఏమైపోయింది? అంతర్ముఖమైంది. అంతర్ముఖమైనప్పుడు ఏక చిత్తంతో శ్రద్ధతో ధ్యానం చేస్తూ ఏమైపోయింది? మనసులో ఏ ఆలోచనలు లేని స్థితికి చేరుకైంది. ఆలోచన రహిత స్థితికి చేరుకైంది. ఆలోచన రహిత స్థితిలో నిరోధం జరుగుతుంది, చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. మనసు మనోలయం జరిగింది అంటే కలిసిపోయింది. మనసులో ఎటువంటి ఏ ఆలోచనలు లేవు. మనసు లేని స్థితి అని అర్థము. మనోలయం అంటే మనసు లేని స్థితి. ఆలోచనలు లేకపోతే ఏమని అర్థం? అక్కడ మనసు లేదని, మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందని కాదు. మనసు అంటే ఆలోచనలు. మనోలయం జరిగింది అంటే ఆలోచనలు లేని స్థితి, అంటే మనసు అక్కడ పని చేయడం లేదు అని దాని అంతరార్థం. ఆలోచన రహిత స్థితికి చేరుకుంది అని అర్థము. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలో అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలో బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవహిస్తుంది.
ఎందుకు ఇంత ధ్యానం చేయాలి అంటే ఇందుకోసం చేయాలి. ఇంద్రియాలను కట్టడి చేస్తే అప్పుడు అంతరేంద్రియం కూడా కట్టడి అవుతుంది. అంతరేంద్రియం కట్టడైనప్పుడు ఆలోచన రహిత స్థితి జరుగుతుంది. ఆలోచన రహిత స్థితి జరిగినప్పుడు మనము ఎక్కడైతే ఈడ బ్రహ్మరంధ్రం ఉంటుందో సహస్రారంలో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. విశ్వంలో ఉన్న ప్రాణశక్తి, విశ్వశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. మరి అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలోకి బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనసుని అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి, అంటే అంతర్ముఖం చేసినావు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసావు. ఏ ఆలోచనలో కమ్మున నువ్వు సైలెంట్గా ఉన్నావు. చిత్తవృత్తి నిరోధం జరిగింది. ఆత్మలో నిలిచిపోయింది. ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండడమే యోగ ధారణ అవుతుంది. ధ్యాన యోగమన్నా యోగధారణ అన్నా అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్రియాలను, కర్మేంద్ర జ్ఞానేంద్రియాలను కట్టేస్తూ శ్వాస మీద ధ్యాస పెడితే మనసు మెల్లిమెల్లిగా ఏమైపోతుంది, ఏకాగ్ర చిత్తంలోకి వస్తుంది. వచ్చి వచ్చి ఏమైపోతుంది, చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సహస్రారంలో బ్రహ్మరంధ్రంలో, సహస్రార స్థితి అంటే ఇది బ్రహ్మరంధ్రం అంటే అందరికీ తెలుసు. అక్కడి నుంచి విశ్వశక్తి లోపలికి ప్రవహిస్తుంది. ప్రవహించినాక ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయాలు, మనం అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, సంబంధ బాంధవ్య సమస్యలున్నా గల కారణాలు ఏమిటి? కర్మలు కారణము. మన కర్మలే మనకు, అంటే గత జన్మలో చేసిన కర్మలే ఈ జన్మలో మనకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, సంబంధ బాంధవ్య సమస్యలు. మరి ఎప్పుడైతే విశ్వశక్తిని ధ్యానం చేస్తూ చేస్తూ ఆలోచన రహిత స్థితికి చేరుకొని బ్రహ్మరంధ్రం తెరిచి విశ్వశక్తిని మన లోపలికి ప్రవహింప చేసుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే ఆ విశ్వశక్తి, మనము ఈ శరీరాన్ని 72,000 నాడులతో ఈ శరీర నిర్మాణము జరిగింటుంది. 72,000 నాడుల్లో గత జన్మ కర్మలను ఇప్పుడే చెప్పుకున్నాం. ఈరోజు ధ్యానం అనేది వింటున్నాం, చేస్తున్నాము అంటే రమారమి 350 నుంచి 400 జన్మలు కంప్లీట్ చేసుకున్న వారే ధ్యానం అనే పదం వింటారు, ధ్యానం అనేది చేస్తారు అని. అంటే మనము ఎప్పుడైతే విశ్వశక్తిని గ్రహిస్తామో 350-400 జన్మల్లో ఉన్నటువంటి గత జన్మల కర్మలు బ్లాక్స్ రూపంలో నాడీ మండలంలో తెచ్చుకుంటాం ఈ జన్మలో అనుభవించడానికి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవహించి నాడీ మండల శుద్ధి కాబడుతుంది. ఎలా కాబడుతుంది అంటే బ్లాక్స్ అంటే నల్లటి వలయాలలో ఉంటుంది. ఒకటి చర్మం మీద ఏదైనా పడి నూనెనో ఏదైనా కాలింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక నల్లగా పుండు అవుతుంది, మానుతుంది. మాన్నాక ఒక మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చ పోలంటే ఏం చేస్తాము, ఏదైనా యాంటిమెంటో ఏదో నూనె ఏదో ఒకటి దానికి రాస్తూ ఉంటే కొన్ని రోజులకు ఏమవుతుంది, తగ్గుతూ తగ్గుతూ మటమాయమవుతుంది. అలానే మనం ధ్యానం చేస్తూ 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 ఉంటే విశ్వశక్తిని గ్రహించి ఆ విశ్వశక్తి ఒక మందులాగా, ఒక యాంటిమెంట్ లాగా, ఒక సిరప్ లాగా ఏమైతుంది, ఆ గత జన్మ కర్మలు దగ్ధమవుతూ వస్తాయి. అప్పుడు మన జీవితంలో ఈ బాధలు, కష్టాల నుంచి ఎలా బయటపడతామో ఎన్నో ప్రయత్నాలు చేసింటాం ధ్యానానికి ముందు. విశ్వ ప్రయత్నం చేసినది బయటపడంది. ధ్యానం చేస్తూ 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 ఆ విశ్వశక్తిని గ్రహించినప్పుడు అలవోకగా బయటపడినప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఓహో, ధ్యానంలో ఎంత శక్తి ఉంది. ఒక్క 6 నెలలు సంవత్సరం చేశానో లేదో, ఇన్ని సంవత్సరాలు కోర్టులో ఉన్న కేసు నుంచి బయటపడ్డాను, అప్పుల నుంచి బయటపడ్డానో, లేకపోతే అనారోగ్యం నుంచి బయటపడినానో, తిరగని డాక్టర్ లేడు అని అనుకుంటాం. దానికి అన్నిటికీ మూలం నువ్వు విశ్వశక్తిని గ్రహిస్తూ నువ్వు కావాల్సిన ట్రీట్మెంట్ నువ్వు చేసుకున్నావు, నాడీ మండల శుద్ధి జరిగింది. మరి ఇలా ధారణ చేస్తూ చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడు విశ్వశక్తి పొందడమే కాకుండా మనం ఇంకొక విషయం ఏం తెలుసుకున్నాము, ఆత్మలో లయం అవ్వడము అని తెలుసుకున్నాం. మన లోపల మనం ప్రయాణం చేసినప్పుడు నీ శ్వాసే నీ గురువు అంటారు కదా పత్రి సారు. నీ గురువు నీ శ్వాస, అంటే శ్వాస ద్వారా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు భగవాన్ పరమాత్మ ఆత్మరూపంలో నీలో ఉంటాడు. మరి ఆయనే మనందరి గురువు. ఓకే, అక్కడ వెళ్ళి నువ్వు ఎప్పుడైతే స్థితం అవుతావో మరి పరమాత్ముని గుణాలు మన గుణాలు అవుతాయి. అవి ఎలా అంటే సాధన చేయగా చేయగా నువ్వు కాసేపు పరమాత్మ సన్నిధిలో సమయం గడిపితే, మంచి వారితో స్నేహం చేస్తే ఎలా ఉంటాము, మంచి మంచి వాక్కులు మాట్లాడతాం, డిసిప్లిన్గా ఉంటాం, లైఫ్ని నీట్గా డిజైన్ చేసుకుంటాం, సక్సెస్ కావాలంటే ఎలా కష్టపడాలనో తెలుసుకుంటాం.
చెడ్డవారితో స్నేహం చేస్తే ఎలా ఉంటారు? ఇంట్లో చాలామంది అంటుంటారు, "ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఎవరితో స్నేహం చేశావు?" అంటారు. అంటే దీన్ని బట్టి అర్థమేమి? మంచివారితో స్నేహం చేస్తే ఈ విధమైన మార్పు, చెడ్డవారితో స్నేహం చేస్తే ఈ విధమైన మార్పు. మరి మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఎవరితో సమయం గడుపుతున్నాం? పరమాత్మతో సమయం గడుపుతున్నాం. మరి పరమాత్మని గుణాలు ఏమి? ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, సహనం, ఓర్పు ఇవన్నీ పరమాత్మని గుణాలు. సుగుణాలు, సద్గుణాలు అంటారు. మరి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నీకెలాంటి గుణాలొస్తాయి? ధ్యానం చేసి, అందరితో మాట్లాడుతూ, నీ వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఎవరి మీద చికాకు పడవు, కోప్పడవు, తప్పు చేసినా సరేలే కావాలని చెయ్యలేదన్నా అని అనుకుంటావు, లేదా వాడి పాపంలో వాడు పోతాడన్నా అనుకుంటావు. మొత్తానికి చాలా మంది అనుకుంటారు, అరే అప్పుడెంత కోప్పడేవాడు, ఇప్పుడు ఇలా మారాడేమి అని అనుకుంటావు. ఎందుకు మారావు? ఒకటేమో విశ్వశక్తిని పొందుతూ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అంతరంలో ఆత్మతో ప్రయాణం చేసినప్పుడు ఏమైపోతావు? పరమాత్మని సుగుణాలు నీ సుగుణాలు అవుతాయి, ఆయన స్వభావం నీ స్వభావం అవుతుంది. మరి భగవంతుడు ఉన్నాడని గ్యారంటీ ఏమి అని మరొక డౌట్ వస్తుంది ఇక్కడ. ఆత్మనే లేకపోతే శరీరం నిలబడదు, పడిపోతుంది, అంటే శవమైతుంది. మరి మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం అంటే లోపల ఒకడున్నాడు. వాడి పేరే ఆత్మ, చైతన్యం లేదా ఆత్మ. ఆత్మ ఎవరు? పరమాత్మ. మరి నువ్వు లోపల ఎవరితో ఉంటావు? ఎవరు లేరు నీకు అక్కడ. ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఎలాంటి గుణాలు కలిగి ఉంటుంది? సద్గుణాలు కలిగి ఉంటుంది. మంచి వారితో స్నేహం చేస్తే మంచి, మరి అలాంటి పరమాత్మతో స్నేహం చేస్తే ఉన్నతోన్నతమైన గుణాలు, మంచి స్వభావం కలిగి ఉంటాము. మరి బయటకు వచ్చి ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? సత్ప్రవర్తన ఉంటుంది. సత్ప్రవర్తన చేస్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమోఘంగా ఉంటుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇది చిన్న చిన్న లింకులు, పెద్ద పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ అర్థం కానప్పుడు మేము ఎంతో దీన్ని లింక్ చేసుకోవడానికి, పత్రి సార్ ఏమో అందుబాటులో ఉండరు కదా గురువుగారు, మాకు ఈ డౌట్ వచ్చిందండి అని అడగడానికి 1-10 సార్లు చదివి ఆ మాస్టర్ చెప్పినది కొద్దిగా తీసుకొని, ఈ మాస్టర్ తీసుకునేది కొద్దిగా తీసుకొని, బాగా గంటలు సాధన చేసే లోపల ప్రతి ప్రశ్నకు అంతరంలో నుంచి జవాబులు వచ్చేటివి. జవాబులు వచ్చినప్పుడు ఏమయ్యేది? ఆ ఆన్సర్స్ కరెక్టా కాదా అన్నప్పుడు మరి పత్రిజీ సార్ స్పీచో పుస్తకమో చదువుతుంటే సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేది. ఇలా సాధన చేస్తే సిద్ధులు వస్తాయంటే ఇవే సిద్ధులు. సిద్ధులు అంటే మాయ చేయడం, మంత్రం చేయడం, వాళ్ళ కారు మన కారు కావడం, వాళ్ళ నగలు మన ఇంట్లో వచ్చి ఉండడం కాదు. సిద్ధులు అంటే నీ యొక్క ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా నీకున్నటువంటి అనుమానాలు, విషయ జ్ఞానం నీకు ఏదైతే కావాలనో ఆ విషయ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు భగవంతుడు. నీ ఆఫీస్లో నువ్వు సక్సెస్ కాకుంది, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుంది అంటే నువ్వు ధ్యానం చేసేటువంటి జ్ఞానం ఏంటో తెలియకుండా నువ్వు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తావు. అరే నాకు ఈ విషయం తెలియదు, నేను ఎలా మాట్లాడినాను మీటింగ్లో, అద్భుతంగా మాట్లాడినాను, ఎక్కడ భయపడలేదు, కొత్త విషయాలు చెప్పినానే అంటే ఇది ధ్యాన యొక్క శక్తి. ఇవన్నీ ఎంతోమంది మాస్టర్స్, ఎంతోమంది ఇంటర్వ్యూలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అందుకనే పిఎంసి ఛానల్ చూడండి అని చెప్పేది. యువశక్తి అని ఎంతోమంది మాస్టర్స్ తమ యొక్క ఆత్మానుభవాలని, ఇలాంటి మంచి ప్రోగ్రాంలు తెలియాలి కదా. పత్రి సార్ చెప్పేవారు, ఎవరైనా కానీ వారి అనుభవాలను వ్యక్తపరచాలి. ఎవరివైనా అనుభవాలు చెప్తే శ్రద్ధగా వినాలి, పుస్తకాలు రాయాలని ఊకనే చెప్పినారా? ఎంతోమంది మహానుభావులు రాశారు కాబట్టి స్వామి రామ, యోగానంద, పైలట్ బాబాయ్, రమణ మహర్షి, షిరిడి సాయినాడు, పుట్టపర్తి సాయిబాబా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవన్నీ మనకి ఉపయోగపడుతున్నాయి కదా. దిక్సూచిలాగా, మార్గదర్శకాల్లాగా నువ్వు రాస్తే కదా నీ తర్వాత తరానికి ఉపయోగపడేది. నేను చదివా, నేను బాగున్నా, నాకు ఓకే అనుకుంటే సరిపోదు కదా. అది ముక్తపదం పొందే యొక్క మంచి గుణం కాదు కదా. అరే నేను ఇంత పొందాను, నేను చెప్పాలి, నేను రాయాలి, నేను తెలియపరచాలి. నీ ప్రయత్నం నువ్వు చేయి. నా వల్ల కాదంటే విశ్వానికి అప్పగించా పని. నాకు చెప్పాలని ఉంది కానీ నేను రాయలేను. అంతలోపల ఎవరో ఒక స్నేహితుడు వస్తాడు, అరే బాబు నేను రాయడంలో దిట్ట, నేను చిన్నగా ఉన్నప్పుడు మస్తు రాస్తుంటే మా నాన్నకు మా తాతకు అందరికి లెటర్లు రాసి పెట్టినది నేనే, నువ్వు ఏం చెప్తావో చెప్పు నేను రాసి పెడతా అంటాడు. ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు అలాంటి వాళ్ళు. మేడం మాకు రాదు మేడం, మేము ఎలా చేయాలి మేడం అంటే అంతలోపల ఎవరో ఒక మాస్టర్ వచ్చి మేము రాసి పెడతాంలే మేడం, తెలుగు పండిట్లు రాసి పెట్టారని ఒక మేడం నాకు ఈ మధ్య కాలంలోనే కర్తల్లో ఉంటారు, ఆ మేడం గారు చెప్పారు. మేడం వాళ్ళే కరెక్షన్ చేస్తున్నారు, వాళ్ళే రాసినేది నేను చెప్తే చాలు వాళ్ళు రాసేస్తున్నారు. విశ్వము సహాయం చేస్తుంది, ఇంత శక్తి దాగుంది మీకు. ఎప్పుడో స్టార్టింగ్లో ఎండింగ్లో మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటే ఇది పత్రిజీ సార్ ఎప్పుడు పలికింది, నాకు చాలా ఇష్టం. మరి పత్రిజీ సార్ నా వారసులు ఎవరు అంటే
అందరు పిరమిడ్ మాస్టర్లందరూ నా వారసులే అన్నారు కదా! అందుకని నేను ఆ వారసత్వాన్ని నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా చెప్తా. ఎందుకు? నేనెప్పుడు అనుకుంటుంటే మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు గురువుగారు. మై డియర్ మాస్టర్స్ అంటారు. మై డియర్ గాడ్స్ అంటారు. ఎందుకు మై డియర్ రిలేటివ్స్ అన్నాడు? అందరిని కలుపుకోవచ్చు గదా! ఎందుకు వీళ్ళని ఒకటి పక్కన పెడుతున్నాడు అని అనిపించింది. ఒక పుస్తకం అనుకోకుండా నా చేతికొచ్చింది. నేను చెప్పాను గదా! ఏ అనుమానం ఉన్నా మనం ధ్యానం చేస్తూ ఉంటే నివృత్తి అవుతూ వస్తాయని. మీరు కావాలంటే మరి కూడా చెక్ చేసుకోండి. 'ధ్యాన విద్య' అనే పుస్తకం పత్రిజీ సార్ కొత్తలో రాసిన పుస్తకం. అందులో చదువుతూ ఉంటే నాకు కనిపించింది. ఏమి? మై డియర్ ఫ్రెండ్స్ అంటే అందరితో స్నేహంగా ఉండాలి. అందరూ అంటే మనుషులే కాదు. ఉన్నోడు, లేనోడు, ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ. అంతేకాకుండా సమస్త ప్రాణికోటితో అంటే 84,00,000 జీవరాశులతో, చెట్టుతోనూ, చేమతోనూ, జంతువుతోనూ, అన్నిటితోనూ ప్రేమ, దయ, కరుణతో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ అంటే దాని అంతరార్థము అది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. మనం ఫ్రెండ్స్ అంటే ఎవరమనుకుంటాం? మన వయసు వాళ్ళనే అనుకుంటాం. మనకి మైండ్ సెట్ సేమ్ ఉండాల. లైక్ మైండెడ్ పీపుల్ అంటుంటారు. ధ్యానం లేనప్పుడు నీవు వెతుక్కోవాలి లైక్ మైండెడ్ పీపుల్‌ని. ధ్యానం చేసినాక ఏ మైండోడైనా నీకు లైక్ అయితాడు. ఎందుకు? నీకు సత్యం తెలుసు కదా! వాడిదో వాడిది, నాదో నాది అనుకుంటాం. ఓకే. మరి సమస్త జీవకోటిని కూడా అయ్యో అది పాము, విష జంతువు అనవు. దాని మానాన అది, నా మానాన నేను. నీలో మంచి గుణం ఉంటే ఆ విష సర్పం కూడా మనకి ఏమీ చెయ్యదు అని సైంటిఫిక్‌గా ఎన్నో సినిమాలు చూపించారు. ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. పాము కూడా మన యొక్క హృదయంలోని చంచలమత్వాన్ని బట్టి మన శ్వాసలో డిఫరెన్స్ వస్తదంట. ఆ శ్వాసని బట్టి అది మనల్ని కాటేస్తది. మంచివాడైతే శాంతంగా, ప్రశాంతంగా నీ దోవ నీది నాయనా, నా దోవ నాదే అనుకున్నాడనుకో, దానికి అర్థమైపోతుందంట. మనల్ని ఏమీ చేయదంట. ఇంత సైన్స్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత మై డియర్ మాస్టర్స్. అందరిని ఏమంటారు? గురువులు. ఇక్కడ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సమస్త సృష్టి నుంచి నేర్చుకునేది ఉంది. వ్యక్తుల నుంచి నేర్చుకునేది ఉంది. చిన్నవాళ్ళ నుంచి నేర్చుకునేది ఉంది. పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేది ఉంది. చిట్ట చివరి శ్వాస వరకు నేర్చుకునేది ఉంది. అందుకని ఇక్కడ ఎవరు గురువులు కాదు, ఎవరు శిష్యులు కాదు. అందుకని అందరం అందరి దగ్గర నుంచి నేర్చుకునేది ఉంది అన్న కోసం మై డియర్ మాస్టర్స్ అంటారంట. మరి ఆ తర్వాత చిట్ట చివరిది మై డియర్ గాడ్స్. మరి ధ్యానం ముందు శ్లోకాలన్నీ ఏమని చెప్పుకున్నాం? పరమాత్మ అందరిలోనూ ఆత్మరూపైన ఉన్నాడు. అందరూ దైవ స్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే అన్నప్పుడు దైవ స్వరూపులు కాబట్టి అందరు ఏమంటున్నాడు గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ? మై డియర్ గాడ్స్ అంటున్నారు. ఇప్పుడు మై డియర్ రిలేటివ్స్ అనాల్సిన అవసరం ఏముంది? రిలేటివ్లో స్నేహుణ్ణి చూడొచ్చు. మై డియర్ మాస్టర్ అంటే నీ రిలేటివ్స్ నుంచి ఏదో ఒక జ్ఞానాన్ని పొందుతూనే ఉంటావు. మరి నీ రిలేటివ్ మాస్టరే అవుతాడు. మై డియర్ గాడ్ అంటే నీ రిలేటివ్ కూడా గాడే కదా. అప్పుడు నాలో ఉండేటువంటి ఆ బుడదంతా పోయింది. ఆ పుస్తకం కూడా నాకు చాలా స్పెషల్ బుక్. నా హస్బెండ్ డాక్టర్ అని మీతో చెప్పాను. మేము ఆదోనిలో ఉన్నప్పుడు ఆ పుస్తకం మాకు గిఫ్ట్‌గా మాకొచ్చింది. సార్ ఒకరి ఇంట్లో ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫీజు తీసుకునేవాడు కాదు. అప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉంటే మా ఇద్దరికి బట్టలు పెట్టి ఆ పుస్తకం ఇచ్చారు. నాకు మెడిటేషన్ తెలియదు, ధ్యానం తెలియదు. నాకు చాలా చిన్న బిడ్డ ఉండేవాడు, 14 నెలల బాబు. నా ప్రపంచం అంతా వాడి చుట్టే తిరుగుతూ ఉండేది. ధ్యానానికి రమ్మన్నా నాకు ఇష్టం ఉండేది కాదు. ఈ వయసులో ధ్యానం ఏమి అని మూర్ఖపు ఆలోచన, మంచి ఆలోచన ఏం కాదు. మీరు చేసేవాళ్ళు ఆగొద్దండి దయచేసి. సమయం వృధా చేసుకుంటాం. వాడు స్కూల్‌కి వెళ్ళాకైనా ఒక్క రోజన్నా వెళ్ళి నేను తెలుసుకంటే ఒక 8 సంవత్సరాలు నేను వృధా చేయకుండా ఉంటుంటిని. ఓకే. వాళ్ళు ఆ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ఒకానొక సమయంలో తెరిచినప్పుడు ఈ స్టోరీ బయటికి వచ్చింది. నాలో ఇట్లాంటి ఎన్నో సంశయాలకు గురువుగారు అంతరంలో నుంచి నా వాయిస్‌తోనే అంతర్వాణి రూపంలోనే సమాధానాలొచ్చాయి. అవి అవునా కాదా అన్నప్పుడు పుస్తకం చదువుతున్నప్పుడు లేదా కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు 1 డేలోనే మాక్సిమం 24 అవర్స్‌లోనే ప్రతి ప్రశ్నకు సమాధానాలు కలిగినాయి. దీనికంతటికి కారణము నా గొప్పతనము కానే కాదు. ధ్యానం చేస్తూ సరెండర్‌నెస్‌తో ఉంటూ విశ్వానికి మనము మొరపెట్టుకుంటే, గురువుకు మొరపెట్టుకుంటే భగవంతుడు మన మీద దయ కలిగి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నేను గొప్ప జ్ఞానిని, నేను ఇన్ని గంటలు ధ్యానం చేశాను, నాకెందుకు అన్ని మెసేజ్‌లు వస్తాయని అహంకారం పడినామా అయిపోయింది భూస్థాపితం. మరి జన్మ తప్పదు. మరి ఇంగా ఈ అన్ని అంటే ఈ దుర్గుణాలన్నీ వెళ్ళిపోయేంత వరకు పునరపి జననం, పునరపి మననం. అందుకని ఎలా ఉండాలా? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీని చూస్తే అర్థమవుతది. ఆయన చేతులు కట్టుకొని నిలబడేవాడు. కాళ్ళ దగ్గర కూర్చునేవారు. ఎవరైనా కర్తాలకి ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ధ్యానం మహాయజ్ఞం యాగంలో మాస్టర్స్ వచ్చి స్పీచ్ ఇస్తుంటే పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా వినేవాడు. ఎలా ఉండాలనో చెప్పడం కాదు, ఎలా ఉండాలనో చేసి చూపించిన వాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన మనందరి గురువు కావడం మనందరి భాగ్యంగా భావించాలి. ఓకే. ఇలాంటి విషయాలన్నీ ఇంకా ఎన్నో మాట్లాడుకోబోతున్నాం.
దగ్గరికి చిట్ట చివరికి దగ్గరికి వచ్చాము. ఒక 20 శ్లోకాలతో కంప్లీషన్ అయిపోతుంది. మహా భాగ్యంగా భావిస్తున్నాను. సరే, మరి ఇలాంటి విషయాలన్నీ తెలియాలి అంటే భగవద్గీత చదవాలి, పిఎంసి ఛానల్‌లో శ్రీకృష్ణామృతం వినాలి. శ్రీకృష్ణామృతమే కాకుండా ఎన్నో అద్భుతమైన విషయాలు పిఎంసిలో వస్తుంటాయి, వీక్షించండి. మీ బంధుమిత్రులకు పంచండి, సేవ చేసిన వారవుతారు. మరి ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మంగ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక సెలవు. మరి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్‌కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. ఓకే.